మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ నమస్తే. లక్షలాది మంది ఎంతో ఇష్టంగా చూస్తున్న మా మనం టీవీ ప్రేక్షకులకు రసూల్ గురించి నమస్కరిస్తూ, ఈరోజు తీసుకునే ఆహారాలు అదుపు తప్పి శరీరం సౌందర్యంగా లేక నరాల బలహీనంతో ఎంతోమంది బాధపడుతున్న నా తల్లుల కోసం, నా బిడ్డల కోసం, నా స్నేహితుల కోసం, బుడ్డగాళ్ళ కోసం చక్కటి అద్భుతమైన ప్రకృతి మాత ప్రసాదించే మూలికలో అద్భుతమైనది అశ్వగంధ గురించి మీకు తెలియజేయడానికి ముందుకొచ్చాము. వ్యాధి తీవ్రత పెరిగిపోయి ఆ వైద్యునికి ఆ వ్యాధి అంతు చిక్కని సమయంలో ఈ అశ్వగంధ నిమ్మన్నారు మహర్షులు వారు. కొన్ని కొట్లలోకి వెళ్ళి బాబు 1 కిలో అశ్వగంధ దుంపలు తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేసి అది మునిగేంతవరకు ఆవు పాలు పోసి అలా ఉడికించడం, ఎండించడం, అట్లా 7 భావనలు చేయాల. ఈ అశ్వగంధ దుంపలని ఈ విధంగా 1 కిలోకి 7 లీటర్ల పాలతో రోజు 7 రోజుల భావనలు చేసి ఎండించి దంచి వస్త్రగాళితము చేసి ఇక చూశారా ఆ ఇంటిలో ఘుమలాడే అద్భుతమైన అశ్వగంధ చూర్ణం రెడీ అయినది. చిన్న పిల్లలతో మొదలుకొని ముసలమ్మల వరకు, అమ్మమ్మల వరకు నిరభ్యంతరం లేకుండా వాడే గొప్ప ఔషధమే అశ్వగంధ. కొంతమంది గర్భసంచిలో నీటి బుడగలు, పీసీఓడి ఇలా సమస్యతో బాధపడే అమ్మలో ఈ ఒక్క చూర్ణాన్ని ప్రతిరోజు ఆవు పాలలో కలుపుకొని సేవించవచ్చు, లేదా ఆవు నెయ్యిలో అలా కలుపుకొని అది సేవించి పాలు తాగారా మీకు సంతానం కూడా అవుతుంది. కొంతమంది గర్భసంచిలో ప్రాబ్లమ్స్ అని సంతానం కాక ఇక సంతానమే లేదంటారు మహనీయులు, మహానుభావులు. భయపడే అవసరం లేదు. నా బిడ్డలు బహిష్ట అయిన 4వ దినంతో మొదలుకొని 15 రోజుల వరకు, 1వ తారీఖు బహిష్ట సమయం, 4వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు 3 ఏళ్ళకు వచ్చే పరిమాణంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని సేవిస్తూ పాలు తాగి పరమాత్ముడు సంకల్పిన సంకల్పాన్ని మీరు నెరవేర్చుకుంటే 3 నెలల్లో గర్భం దాలుస్తారు నా బిడ్డలు. ఇది నా అనుభవం. నరాల బలహీనంతో, అనారోగ్య పరిస్థితులు, శృంగారానికి దూరమైన వారు ఇలా తయారు చేసుకున్న అశ్వగంధల చూర్ణం, దుంపల చూర్ణం అలా పాలలో కలిపి అలవాటు చేసుకోండి. 3 నెలలు, ఇక 3 సంవత్సరాల వరకు మీరు ఏ ఔషధం మీకు అవసరం ఉండదు. ఇది నా అనుభవం. ఎంతోమందికి నేను కేజీలు తయారు చేసి మరీ ఇస్తూ ఉంటా ఈ అశ్వగంధ దుంపల చూర్ణం. ఇది మహా అద్భుతం. ఈ దుంపలలో రారాజు అనేది ఈ అశ్వగంధ. వీటి గురించి ఎంత చెప్పినా తక్కువే. చూసారా ఎంత అద్భుతమైన రహస్యం దాగుంది ఈ అశ్వగంధలు. ఈ మధుమేహం వచ్చిన తర్వాత ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. అటువంటి వారు కూడా ఎనర్జీ కోసం ఎన్నో వందల ప్రోటీన్లు గల ఔషధమే ఈ అశ్వగంధ. ఉదయం లేవగానే కాలకృత్యములు ముగించుకొని 1 స్పూన్ అలా పాలలో తీసుకున్నా, నీళ్ళలో తీసుకున్నా ఎంతో అద్భుతం. వీటిని అశ్వగంధ టీ లా కూడా మార్చుకోవచ్చు. మనం ఏం చేయాలి? అప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఎంతమంది ఉన్నారో 4 ఉంటే 5 కప్పుల నీళ్లు పోసి అది బాగా మరిగేటప్పుడు అందులో యాలకల పౌడర్ వేసి, ఈ అశ్వగంధ దుంపల చూర్ణం వేసి, తాటి బెల్లము, పటిక బెల్లము, పంచదారు మీకు ఏది అందుబాటులో అది కలిపి వాటిని బాగా మరిగించి వడబోసుకొని తాగడం అలవాటు చేసుకుంటే ఈ కంఠంలో వచ్చే సమస్యలని దూరం, మీ లివర్ ప్రాబ్లం ఉండదు, అన్నవాహికలో జరిగే తతంగాలని దూరమై చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. చూసారా?
ఇటువంటి ఎన్నో రహస్యాలు మనకు చూపించిన మహనీయులు వాగ్భటాచార్యుల వారికి ఈరోజు శిరస్సు నమస్కరిస్తూ స్క్రీన్ పైన నా నంబర్ ఉంటుంది. మీకు ఏదైనా అవసరం అనిపిస్తే ఫోన్ చేసి మరి మీరు తెలుసుకోవచ్చు. జై హింద్.